ప్రతి ఇంటా ఆరోగ్యం జగనన్న ఆరోగ్య సురక్షతోనే సాధ్యం. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ ముడిమల పుల్లారెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బోరం శివలింగం, ఆత్మకూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ విక్రమసింహ నాయక్ అన్నారు. మండలంలోని పెద్ద దేవలాపురం గ్రామంలో నిర్వహించినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు ఎథిక్స్ కమిటీ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. దేవలాపురం గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు డాక్టర్ల బృందం, వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూడా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సామాన్య ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించుకోలేరని, అలాంటి వారి కొరకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా, ఏఈఓ ఆర్డి శ్రీనివాసులు, స్పెషలిస్ట్ డాక్టర్ నీలా ప్రసాద్, డాక్టర్ కవిత, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ దినేష్, ఎంఎల్ఎం హెచ్పిలు, ఆశా వర్కర్లు మరియు వైద్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సోదరులారా, నేనున్నా మీకు అంటే 82,000 కోట్లు ఎగరగొట్టినాడు. 82,000 కోట్లు ఎగరగొట్టినాడు. కట్టడే మానేసినాడు. ఆయనతే చేతులు ఎత్తేసి ఆ విధంగా రైతాంగాన్ని మోసం చేసినాడు. అందరినీ మోసం అవునా కదా? పూర్తి కట్టినాడు ఆయన? కట్టలే కదా? పూర్తి కట్టలే. ఆ రకంగా మనం జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి, 12,500 ఇస్తాప 4 విడతలు 50,000 చేతులు పెడతాను. చేతులు పెట్టినాడు. 13,500 5 ఏళ్ళు పెట్టినాడు. 4 సంవత్సరాల 10 నెలలు, దాదాపు 10 నెలలు ఏం లేదు, 4 సంవత్సరాలు 8 నెలలు మర్చిపోయి నా ఎలక్షన్ నా నెలలు ఇట్లనే ఇదే నెలలోనే ఇట్లే ఉండేటప్పుడు 1000 చేతులు పెట్టినాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే అది ఇస్తా, అన్ని ఉద్యోగాలు ఇస్తానని మళ్ళీ 2,000 చేతులు. ఆ విధంగా అందరు వాళ్ళని మోసం చేసినాడు. ఉద్యోగాలు ఇచ్చింది ఈయన నాకు 1,65,000. మన ఇంటి గతంలో మన ఇంటి వద్దకి వచ్చి ఈరోజు నేను అదే అడుగుతా ఉన్నా. డాక్టర్ని అడిగితే లేదు సార్, మేము ఇంట్లో వద్ద అది సర్వే చేశాం, కానీ ఇక్కడ వీళ్ళను వచ్చి మన ఇంటి వద్దకు వచ్చి వీళ్ళు ఏఎన్ఎంలు కానీ అక్కడ పరీక్ష చేయలేదు సార్, ఇక్కడే పరీక్షలు చేస్తూ ఉన్నాం ఈరోజు అని చెప్పడం జరిగింది. నేను ఏంటంటే మనం ఇక్కడ పరీక్షలు చేయాలంటే మళ్ళీ ఒక దండో రేపించాలి గ్రామాలలో. మనం ఒకవేళ ప్రభుత్వం పోయినసారి చేసినారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి జబ్బులు మళ్ళీ